తెలంగాణ హైకోర్టు హైడ్రాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లోతుకుంట ప్రైవేటు భూముల వ్యవహారంలో హైడ్రా జోక్యాన్ని తప్పుపట్టిన ధర్మాసనం అధికారుల చర్యలపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ను బాధ్యతల నుంచి తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. రంగనాథ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. హైడ్రాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లోతుకుంట ప్రైవేటు భూముల వ్యవహారంలో హైడ్రా జోక్యాన్ని తప్పుపట్టిన ధర్మాసనం అధికారుల చర్యలపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ను బాధ్యతల నుంచి తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. రంగనాథ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, హైడ్రాపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహానికి గల కారణాలేంటి? ఎస్, థ్యాంక్ యూ రవి. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే రంగనాథ్ అంటే కమిషనర్గా కొనసాగుతున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించి ఐజీ స్థాయి అధికారులను ఇందులో నియమించాలంటూ కూడా చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు హైకోర్టు జారీ చేసిన నేపథ్యం అయితే ఇటీవల కాలంలోనే హైడ్రా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత చెరువుల రక్షణకు కానీ అదేవిధంగా ప్రభుత్వ భూముల రక్షణకు కానీ హైడ్రా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే ఉంది. అప్పుడు కమిషనర్గా రంగనాథ్ను నియమించిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ యొక్క ఏదైతే హైడ్రా కమిషనర్గా పలు చర్యలు తీసుకుంటున్న సందర్భంలో కూడా చాలామంది కూడా కోర్టుకు వెళ్ళిన నేపథ్యం అయితే ఉంది. అయితే ప్రైవేటు భూముల వ్యవహారానికి సంబంధించి ప్రధానంగా ప్రైవేటు భూముల్లో జోక్యం చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేటు భూములకు సంబంధించి వ్యవహారాల్లో కూడా ఆయన జోక్యం చేసుకుంటున్నారంటూ కూడా చాలామంది కూడా అటు కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో కూడా ఇటీవల కాలంలోనే ఈ లోత్కుంటలోని సర్వే నెంబర్ 1-2లో ఉన్న 40 ఎకరాల భూముల వ్యవహారానికి సంబంధించి హైకోర్టు ఈ యొక్క వ్యవహారానికి సంబంధించి హైడ్రా ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దు, ఈ విషయంలో ముందుకెళ్ళొద్దంటూ కూడా హైకోర్టు తీర్పు జారీ చేసిన నేపథ్యం ఉంది. అయితే ఈ వ్యవహారంలో హైడ్రా కొంచెం దూకుడుగా వ్యవహరించినట్టుగా ఉన్న నేపథ్యంలో కూడా హైకోర్టు మొట్టికాయలు వేసిన నేపథ్యం అయితే ఉంది. ఇటీవల కాలంలోనే ఖచ్చితంగా హైకోర్టుకు వచ్చి హాజరవ్వాలని చెప్పేసి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇటీవల ఆయన హైకోర్టుకు హాజరయ్యి హైకోర్టుకు క్షమాపణలు చెప్పిన నేపథ్యం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే హైకోర్టు మరోసారి కూడా ఆయన పైన వ్యాఖ్యలు చేస్తూ కూడా దాదాపుగా అంటే ఆయనకు సంబంధించి 63 కోర్టు తీర్పులు వ్యతిరేకించినట్టుగా 63 కేసులు ఉన్న అప్పీళ్లు ఉన్న నేపథ్యంలో కూడా ఈ 63 సార్లు మీరు హైకోర్టుకు సంబంధించి తీర్పును ఉల్లంఘించారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆయనను తొలగించి ఐజీ స్థాయి అధికారిని నియమించాలంటూ కూడా హైకోర్టు చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు అయితే జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. హరికృష్ణ, అంటే పొద్దాకులు లోతుకుంట భూముల వ్యవహారంలో అయితే మాత్రం హైకోర్టు అయితే మాత్రం గతంలో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆంక్షలు ఉన్నా సరే అక్కడికి వెళ్ళటం, అక్కడ భూములో హైడ్రా అక్కడ చర్యలు చేపట్టడం, ఇవన్నీ కూడా గతంలో కూడా హైకోర్టు ఇచ్చింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ధిక్కరించినట్లే నేపథ్యంలోనే హైడ్రాపై కొడా జులిపించింది అనుకోవచ్చా? మరోపక్క ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంటే చెప్పిన ఆంక్షలు హైకోర్టు ఇచ్చినటువంటి ఆంక్షలను తూచా తప్పకుండా పాటించకుండా వ్యతిరేకంగా వ్యవహరించడంతో ఈ యొక్క నిర్ణయం తీసుకుందనుకోవచ్చా హరికృష్ణ? ఎస్ రవి, ఖచ్చితంగా ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పుకు ఖచ్చితంగా ఎవరైనా సరే, అటు అధికారులైనా సరే ఇటు ప్రభుత్వాలైనా ఎవరైనా సరే ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన తీర్పులకు సంబంధించి ఆ ఆంక్షలు ఏవైతే విధిస్తుందో ఆ ఆంక్షలు ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన ఆంక్షల్ని ఖచ్చితంగా అధికారులు ఖచ్చితంగా పాటించాల్సిందే. అయితే ఇటీవల కాలంలోనే కాకుండా లోత్కుంట వ్యవహారంలో సర్వే నెంబర్ 1-2 సర్వే నెంబర్లో ఉన్న 40 ఎకరాల భూములకు సంబంధించి హైకోర్టు ఆంక్షలు ఉన్నాయని సరే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ముందస్తు అంటే ఆంక్షలను వ్యతిరేకిస్తూ కూడా ఆంక్షలను పట్టించుకోకుండా ముందుకెళ్లిన నేపథ్యం ఉంది. సో ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్కు మొట్టికాయలు వేస్తూ కూడా హైకోర్టు చాలా తీవ్రంగా పరిగణించి ఈ విషయాన్ని చట్టం ముందు అందరూ సమానులే, ఎవరు చట్టానికి అతీతులు కాదు, ఖచ్చితంగా వ్యక్తిగతంగా వచ్చి ఇక్కడ హైకోర్టు ఈ యొక్క
విచారణకు హాజరు కావాలి. హాజరు కాని నేపథ్యంలో కూడా జైలుకు పంపిస్తామంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఇదే కాకుండా గతంలో కూడా చాలా వరకు కూడా కేసులు దాదాపుగా 63 కేసులకు సంబంధించి కూడా హైకోర్టుకు సంబంధించిన ఆంక్షలు ఏవైతే ఉంటాయో హైకోర్టు ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరిస్తున్నారంటూ కూడా పలు సందర్భాల్లో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం కూడా ఉంది. ఖచ్చితంగా చట్టానికి సంబంధించి ఎవరైనా అతీతంగా వ్యవహరిస్తే మాత్రం వాటిపైన కఠిన చర్యలు ఉంటాయి, జైలుకు పంపిస్తామంటూ కూడా గతంలో హైకోర్టు చాలా సందర్భాల్లో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఆ తీర్పు అయితే వెలువరించిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఇటీవల కాలంలో లోతుకుంటలోని 40 ఎకరాల భూములకు సంబంధించి హైకోర్టు చాలా తీవ్రంగా పరిగణిస్తూ కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలి. హాజరు కాని నేపథ్యంలో కూడా చర్యలు తీసుకుంటాం, జైలుకు పంపిస్తామంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఈ భూమికి సంబంధించి మొత్తంగా కూడా ఆర్మీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఈ యొక్క పోలీసులు కానీ ఈ యొక్క హైడ్రా అధికారులు ఎవరొచ్చినా కానీ సరే వారిని ఆర్మీ అదుపులోకి తీసుకోవాలంటూ కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ విషయంలో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా హైడ్రా కమిషనర్ని రంగనాథ్ను తప్పించి, అంటే ప్రస్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ డిఐజీ హోదాలో హైడ్రా కమిషనర్గా కొనసాగుతున్నాడు. సో ఐజీ స్థాయి అధికారిని యొక్క హైడ్రా కమిషనర్గా నియమించాలంటూ కూడా హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యం అయితే ఉంది. అయితే గతంలో కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటైన తర్వాత హైడ్రాను అంటే ప్రభుత్వ భూములను అదేవిధంగా చెరువులు కబ్జాలు అవుతున్న నేపథ్యంలో కూడా వీటిని కాపాడేందుకు హైడ్రా నియమించడం అయితే జరిగింది. అయితే హైడ్రా అందుకు భిన్నంగా అంటే కోర్టు కొంతమంది ప్రైవేటు భూములకు వెళ్తున్నారని చెప్పేసి కూడా చాలా మంది కూడా కోర్టుకు వెళ్తున్న నేపథ్యంలో కోర్టు ఆంక్షలు విధించినా సరే ఆ ఆంక్షలకు వ్యతిరేకంగా హైడ్రా కమిషనర్ తీరు ఉందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆ నేపథ్యం చాలా సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో లోటుకుంట భూమి వ్యవహారంలో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా హైకోర్టు ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించి హైడ్రా కమిషనర్గా రంగనాథ్ను తొలగించి ఐజీ స్థాయి అధికారిని నియమించాలంటూ కూడా చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.